రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కాకినాడ నగరంలో జీజీహెచ్ వద్ద గల పెట్రోల్ బంకును కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న డీజిల్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కాకినాడ నగరంలోని పలు పెట్రోల్ బంకులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఇంధన నిల్వలు, సరఫరా స్థితి, వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ రుద్రరాజు, సత్యనారాయణరాజు, అర్బన్ ఎంఆర్ఓ వి జితేంద్ర, సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్లో వారం జరుగుతున్న వాస్తవం కరెక్టే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ మనకున్న 160 పెట్రోల్ బంకుల్లో కూడా 3,80,000 నుంచి 6,50,000కి వెళ్ళింది. సో దీంట్లో డ్రై అయిన పెట్రోల్ బంకులు కాకినాడ జిల్లా వరకు 11, అందులో ఒకటి కాజులూరు మండలం, మొత్తం 10 బంకులే డ్రై అయింది. వాటికి కూడా ఈరోజు ఈవినింగ్ డ్రై అనేది ఏ పెట్రోల్ బంక్లో కూడా డీజిల్ పెట్రోల్ లేకుండా మొత్తం 160కి 160 పెట్రోల్ బంకుల్లో ఇంక్లూడింగ్ నయారా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్లో కూడా అన్ని బంక్స్లో కూడా డీజిల్ అండ్ పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఇప్పుడు కోత వచ్చే సీజన్ కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మెషిన్కి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది, టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీలో రైతులు ఎవరో ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి మిషన్కి కూడా రోజుకి 12 గంటలు పనిచేసే విధంగా 70 లీటర్లు దానికి ఏర్పాటు చేసే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, మేము అందరం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క మిషన్కి కూడా 12 గంటలకు పనిచేసే విధంగా 70 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇవ్వలేకపోయినా సరే మీరు కంపల్సరీ డిఎస్ఓ గారిని కానీ, ఎంపీ కార్యాలయం కానీ, అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ అధికారులను కానీ మీరు సంప్రదించవచ్చు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ స్మూత్ సప్లై ఆఫ్ ఎనర్జీని ఇవ్వటం కోసం మేము అందరూ కృషి చేస్తున్నాం. అలాగే డిప్యూటీ తహసీల్దార్స్ని వైజాగ్ కూడా పంపడం జరిగింది. వైజాగ్ పంపించి ప్రత్యేకంగా అక్కడ ఉండి టెర్మినల్స్ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, టెర్మినల్స్ నుంచి వచ్చే దగ్గర కూడా ఇబ్బంది లేకుండా కాకినాడ జిల్లా వరకు నెంబర్ 1 పొజిషన్లో ఏ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరు ప్యానిక్ గురవద్దు. నిజంగా తగ్గినప్పుడు ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసినప్పుడు ఎంత కొట్టించుకోవాలి, ఏం కొట్టించుకోవాలని అప్పుడు ఎదురు చూద్దాం తప్ప ఇప్పుడు ప్యానిక్ అయ్యి మొత్తం కార్లు, బళ్ళు అన్నీ కూడా అక్కర్ లేకుండా నింపేసుకుని డ్రై అవుట్ చేయొద్దని చెప్పి ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు కూడా డాక్టర్ గారి బంక్లో ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్న నెంబర్ 1 బంక్ ఇది. ఇప్పుడు కూడా ట్యాంకర్ అన్లోడ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా క్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో స్మూత్ సప్లై ఉంటుంది. డెఫినెట్లీ ఏదైనా ఉద్దేశం ఉంటే కనుక గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పటి వరకు ఎవరో భయపడొద్దని చెప్పి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ.